ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వర ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం కాటారం సభకు వెళ్లి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఇక రాజకీయంగా తెలంగాణలో మళ్లీ వేడి పెరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్ర స్థాయిలో రాజకీయ మాటల దాడులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను వేదికగా చేసుకుని రాజకీయంగా పోటీ పెంచుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై దాడిని పెంచాలని చూస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకునేందుకు బీఆర్ఎస్ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశాన్ని బీఆర్ఎస్ ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటన తర్వాత కాళేశ్వర ప్రాజెక్టు రాజకీయంగా పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు ఇష్యూపై బీఆర్ఎస్కు మైనస్ అయిందనేది పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం. అయితే ఇన్నాళ్లు మేడిగడ్డ రిపేర్ చేయకపోవడంపై బీఆర్ఎస్ పార్టీతో పాటు రైతు సంఘాల నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలోని నీరు నిల్వ చేయరాదని నిపుణుల సూచనలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక ప్రభుత్వం ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి లోపాలను సరిదిద్దే పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. వేసవి నాటికి ప్రాథమిక పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం పర్యటన తర్వాత సీఎం రేవంత్ సభలో బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా కౌంటర్కు సిద్ధమవుతుంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ జగిత్యాల సభలో కాళేశ్వరం గురించి, రైతు సమస్యల గురించి ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఒకే రోజున జగిత్యాలలో కేసీఆర్ సభ, ఇటు కాళేశ్వరంలో సీఎం సభ జరగటం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇరు పార్టీల శక్తి ప్రదర్శనతో ఉత్తర తెలంగాణలో రాజకీయాలు మరింత రంజుగా మారనున్నాయి.